ఎవరిని దర్శిస్తుందో, ఆ వాక్యపు విత్తనము ఎవరిని బలపరుస్తుందో మాకైతే తెలియదయా. కానీ మేము నమ్ముతున్నాము అది నా కొరకే. నన్ను మాత్రమే బలపరచడానికి మీరు రంగం మీదకి వస్తున్నారు. నన్ను సరి చేయడానికి మాత్రమే మీరు రంగం మీదకి వస్తున్నారు. నన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి, నేను మహిమా శరీరాన్ని ధరించడానికి మాత్రమే మీరు రంగం మీదకి వస్తున్నారని ప్రత్యక్షత కలిగిన కనులను మాకు అనుగ్రహించండి. ఆ స్వరమును చూసే కనులను మాకు అనుగ్రహించండి. యోహాను ఆ స్వరాన్ని చూస్తున్నాడు. ఆ యోహానికి సాదృశ్యంగా నిజ రూపంలో ఉన్న ఈ వధువు నీ స్వరాన్ని చూచున్నట్లుగా మీ కృప చూపించండి. మేమందరము కూడా మీ స్వరాన్ని చూడాలయ్యా. మీ దూర ధ్వని వంటి శబ్దాన్ని మేము చూడాలి. అటువంటి నేత్రములను మాకు అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు. మీరు కృప చూపించండి అయ్యా. మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాత్మ వశంలోనికి తీసుకునండి. మేము మానవుని యొక్క వశంలో, ఒక మనిషి యొక్క నాయకత్వంలో మేము ఉండకూడదయ్యా. మేమందరం మీ వశంలోనికి, మీ నాయకత్వం క్రిందకు, పరిశుద్ధాత్మ శక్తి అనే నాయకత్వం క్రిందకు, ఆధిపత్యం క్రిందకు మేమందరం వచ్చినట్లుగా కృప చూపించండి తండ్రి. మీకే స్తోత్రాలు. మీరు ఇక్కడ ఉన్నారని, మీరు మమ్మల్ని చూస్తున్నారని, మా ప్రతి ఆలోచనను, ప్రతి హృదయంలో వస్తున్న ప్రతి తలంపును, మా నడవడికను, మా మాటను, సమస్తాన్ని మీరు పరిశీలిస్తున్నారని, మీరు గమనిస్తున్నారని మేము గ్రహించినట్లుగా మీ కృప చూపించండి. ఇక్కడ ఎవరు కూడా హెచ్చు తగ్గులు లేవయ్యా. మందరికి హెచ్చుగా పైన ఉన్నవాడు నీవే. మేమందరం నీ వధువులో భాగమై ఉన్నాం. మేమందరం కూడా సమానమై ఉన్నామయ్యా. కానీ మా అందరికీ పైన శిరస్సుగా, తలరాయిగా మాకుండి మీరే నడిపించండి. మాకు ఆలోచన చెప్పి నడిపించండి. సమస్తాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నామయ్యా. మీకు స్తోత్రాలు. మీ మాట మా జీవితాలను మారుస్తుంది. మీ మాట లేని ఆరోగ్యం ఇస్తుంది. మీ మాట మా బ్రతుకులను మారుస్తుంది. మీ మాట మాలో లేని వెలుగును అనుగ్రహిస్తుందయ్యా. మీ మాట మాకు కావాలయ్యా. మీ మాట కొరకు మేము ఆశ కలిగి ఉన్నాం. మీ మాట కొరకు మేము దప్పిక కలిగి ఉన్నామయ్యా. అయా శ్రేష్టమైన మీరు అనాది సంకల్పంలో ఈ రోజున మా కొరకు సిద్ధపరిచిన ఆ అమూల్యమైన రత్నముల వంటి, వజ్రముల వంటి ఆ మాటలను మాకు అందించండి తండ్రి. మేమందరం ఆ విలువ కలిగిన మాటలను మా హృదయాల్లోనికి చేర్చుకున్నట్లుగా, మా జీవితాలను కట్టుకున్నట్లుగా కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రాలు. అందరూ 10 నిమిషాలు ఆరాధ్యుడానికి స్తోత్రాలు. మమ్మల్ని దర్శించండి అయ్యా. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మానవులందరూ మమ్మల్ని విడిచిపెట్టిన, బంధువులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులందరూ విడిచిపెట్టిన మా నిజమైన రక్త సంబంధివి, నిజమైన మా సమీప బంధువుడవు, నిజమైన మా కాపరివి నీవయ్యా. మమ్మల్ని నడిపించు. మా నిజమైన భర్తవు నీవు, నిజమైన మా తలరాయువు నీవయ్యా. స్తోత్రాలు. మీకే స్తోత్రాలు. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా వ్యర్థము కాలేదు నీ మరణ యాతన. ఆయన పరము నుండి భూమికి దిగొచ్చిన, ఆయన మన కొరకు చిందించిన ఆ రక్తం ఎప్పుడు వ్యర్థమైపోతుందో తెలుసా? నీవు పరిపూర్ణమైన మానవుని స్వరూపంలోనికి మార్చబడినప్పుడు, ఆయన నీ కొరకు చిందించిన ఆ రక్తము నీవు పరిశుద్ధుడిగా మార్చబడినప్పుడు, పరిశుద్ధురాలుగా మార్చబడినప్పుడు ఆ రక్తమునకు ఒక విలువ. ఆయన చిందించిన ఆ రక్తపు బిందువుకు ఆయన చేసిన త్యాగానికి ఒక గుర్తింపు ఉంటుంది. మనము గనక రక్షింపబడకపోతే, పరిపూర్ణమైన సారూప్యంలోనికి మార్చబడకపోతే ఆయన నీ కొరకు చిందించిన రక్తం వ్యర్థమైపోతుంది. కారణం ఏంటో తెలుసా? మనము నిత్యత్వాన్ని స్వతంత్రించుకోలేక నరకానికి పోతే నీ కొరకు చేసిన ఆ త్యాగం వ్యర్థమైపోతుంది. ఇప్పుడు నువ్వు చెప్పగలవా విశ్వాసంతో? ఆయన నా కొరకు చిందించిన రక్తం వ్యర్థమైపోదు, ఆయన నా కొరకు చేసిన త్యాగము వ్యర్థమైపోదు. ఎందుకంటే నేను పరిపూర్ణమైన సారూప్యంలోనికి మార్చబడుతున్నాను. నేను ఒక పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా మార్చబడబోతున్నాను. నేను ఆ మహిమ శరీరాన్ని ధరించబోతున్నాను.
ఒక రోజున ఆయన ముఖాముఖిగా కలుసుకోబోతున్నాను. ఆయన ఆ రోజున రక్తము ద్వారా విమోచించిన ఆ త్యాగము వ్యర్థమైపోదు అని నీవు పరిపూర్ణమైన విశ్వాసముతో చెప్పగలవా? చెబితే ఇప్పుడు హృదయపూర్వకముగా కృతజ్ఞత కలిగి ఆరాధిద్దాం. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్య వ్యర్థము కాలేదు. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్య వ్యర్థము కాలేదు. శ్రమలతోనే పోరాడి గెలచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా. శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా. అందరూ నీకే రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా నీకే హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే హృదయార్పణ. నాతో నీవు నీతో ఒకటైయున్నాను విడిపోయేసయ్యా. నా దేవ నీవే నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము, మళ్ళీ నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము. నీకే ఆరాధన. రెండు చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా నీకే ఆరాధన, నీకే హృదయార్పణ. మరొకసారి నీకే నీకే ఆరాధన, నీకే హృదయార్పణ. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నిజంగా మీరు మా కొరకు చెందించిన రక్తం వ్యర్థమైపోకూడదంటే మీరు మా కొరకు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో, ఏ మార్గాన్ని అయితే సిద్ధపరిచారో, ఏ పోరాటాలు అయితే మా ముందుంచారో, ఎటువంటి శత్రువులను జయించాలని మా ముందుంచారో, వాటన్నిటిని మేము జయించినప్పుడు, ఆ మార్గంలో మేము నడిచినప్పుడు నిజంగా మీరు మా కొరకు చెందించిన రక్తం వ్యర్థమైపోతాయా? మేమందరము కూడా ఆ మార్గంలో నడిపించబడటానికి కృప చూపించండి. మాకు శక్తి చాలదయా, మీ శక్తి కావాలి. మా బలం సరిపోదయా, మీ బలం కావాలి. మా ఆత్మ సరిపోదయా, మాకు మీ ఆత్మశక్తి కావాలి. మాకు మా ఆలోచన చాలదయా, మీ ఆలోచన కావాలి. మా తలలో ఉన్న, మా శిరస్సులో ఉన్న ఆలోచన పనికిరానిది. మీరే శిరస్సుగా మాకు ఉండండి. మాకు నాయకుడుగా, మాకు ఆలోచన చెప్పి నడిపించేవాడిగా మీరుండి, మీరు మాత్రమే మహిమ పొందమని ఈ సమయంలో మీరు మా అందరితో మాట్లాడటానికి రంగం మీదకి రండి. ఈ శరీరాన్ని పవిత్రపరచండి. నోటిని, తలంపులను, ఆలోచనలను నడునెత్తి నుంచి అరికాల వరకు సమస్తమును పరిశుద్ధపరిచి నీ పిల్లలమైన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడేది ఒక మానవుడు కాదయ్యా, మాట్లాడేది మీరే అని గ్రహింపును. మిమ్మల్ని చూసే కన్నులను మాకు అనుగ్రహించండి. మీ స్వరమును వినే చెవులను మాకు అనుగ్రహించండి. వాటిని మా హృదయంలోనికి చేర్చుకునే మంచి హృదయమును, మంచి నేలను మాకు అనుగ్రహించండి. ఆ హృదయాన్ని మంచి నేలగా పరిశుద్ధాత్మని వర్షంతో తడపండి. ఆ విత్తనము మహావృక్షముగా మార్చబడి ఈ లోకంలో ఉన్న అనేక మందికి, మా సమాజంలో, మా కుటుంబాల్లో ఉన్న అనేక మందికి ఆ విత్తనము, మా హృదయంలో నాటబడిన ఆ విత్తనము మహావృక్షముగా మార్చబడి అనేక మందికి ఆశ్రయ దుర్గముగా మార్చబడినట్లుగా కృప చూపించండి. మీరు మాత్రమే మహిమ పొంది ఇక్కడికి ఎక్కిరమ్మన్నటువంటి శబ్దమును మేమందరం వినున్నట్లుగా కృప చూపించమని
ప్రభువైన యేసుక్రీస్తు మీ నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 142వ పేజీ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను ముద్రించునుగాక. దయచేసి కూర్చుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే చెల్లునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. సంతోషం అనేది బయటకు కనిపించేది కాదు, కానీ అది హృదయంలో దేవుడు నా కొరకు ఏదో చేశాడు, దేవుడు నా కొరకు ఈ కార్యాన్ని చేశాడు అనేది నువ్వు అనుభవించినప్పుడు, అది అనుకోని రీతిలో అది మన యొద్దకు సమీపించినప్పుడు, ఆశ్చర్యకరమైన రీతిలో దాన్ని పొందుకున్నప్పుడు వచ్చేది ఆనందం. ఈ భూ సంబంధమైన ఆనందం కాదు, కానీ మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. సుమశ్రీ ఉంది, సుష్మా ఉంది. సుమశ్రీ 500 పైచిలుక తెచ్చుకునే టాలెంట్ ఉందా? లేదు. తనకే తెలీదు నాకు నా సహోదరి కంటే ఎక్కువ మార్కులు వస్తాయని. తెలుసా? తెలియదు. ఇప్పుడు ఆనందం అనేది ఎలా ఉంటుందంటే, మనం అనుకోనని రీతిలో ఆ ఆశీర్వాదం అనేది నిన్ను సమీపించినప్పుడు, నువ్వు ఊహించని రీతిలో ఆ దేవుని యొక్క కార్యం అనేది నిన్ను తాకినప్పుడు వస్తుంది. చూసారా? అది ఆనందం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అందుకనే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడంట ప్రతి వారి బాష్ప బిందువులను తుడుస్తాడంట. ఎప్పుడు? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి వారి బాష్ప బిందువులను తుడుస్తాడు. ఇక్కడ కార్చే ప్రతి బాష్ప బిందువు ఏడుపు కాదు, అది ఆనంద బాష్పాలతో వచ్చే కన్నీరు. ఆ కన్నీరు ఎప్పుడు వస్తుంది అనంటే, మన హృదయానికి మనము ఊహించని రీతిలో అది తాకినప్పుడు వచ్చేది. మనం జోకులేసుకొని సరదాగా మాట్లాడుకునేటప్పుడు వచ్చే ఆనందము ఒక రకమైనది, భూ సంబంధమైనది. అది మన కనులకు చెవులకు మన మనసుకు మాత్రమే సంబంధించింది. కానీ దేవునిలో ఆనందం అనేది ఎలా ఉంటుంది అంటే, ఆశ్చర్యకరమైన రీతిలో
ఆయన కార్యము నీ హృదయాన్ని తాగితే కలిగేది ఆనందం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని చెప్తూ ఉంటాడు. ఆనందం అనేది ఎప్పుడు కలగాలి, మనకి ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఏదన్నా ఒక కార్యము జరిగినప్పుడు ఆనందం కలుగుతుంది. కానీ అక్కడ చెబుతున్న పౌలు చెప్తున్న మాట, ఆనందంగా ఉన్నప్పుడు ఆనందించమని చెప్తాడా? చెప్పరు. ఎప్పుడు చెప్తారు ఆ మాట అని అంటే దుఃఖంలో ఉన్నప్పుడు పౌలు అంటున్నాడు ఆనందించండి, అనారోగ్యంతో ఉన్నప్పుడు అన్నాడు ప్రభువునందు ఆనందించండి, మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అంటున్నాడు మీరు ఆనందించండి. ఎందుకనంటే ఆయన వాగ్దానం మనకుంది, ఆయన నిత్య శక్తి పరిశుద్ధాత్మ యొక్క కాపుదల నీకుంది. కుటుంబంలో అసమాధాన పరిస్థితులు ఉన్నాయా? సమాధానకర్త నీకున్నాడు, నువ్వు ఆనందించు. మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించుడు. ఇది మనము కలిగి ఉండాల్సిన నిజమైన ఆనందం. అయితే వాక్యంలోనికి వెళ్దాం. ఈ రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యములను వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. ఈరోజు అంశం రూపాంతరపరచబడు శక్తి. రూపాంతరపరచు శక్తి ఈరోజు అంశం. ఈ మెసేజ్ని ప్రవక్త 1965 అక్టోబర్ 31వ తారీఖున ఈ మెసేజ్ ఇచ్చాడు. 1965 అక్టోబర్ 31వ తారీఖున రూపాంతరపరచు శక్తి అనేటువంటి వర్తమానాన్ని ప్రవక్త తెలియజేస్తున్నాడు. అసలు రూపాంతరం అంటే ఏమిటి? రూపాంతరము చెందటము, రూపాంతరపరచబడటం అని అంటే ఏమిటి అని అంటే ప్రవక్త అంటాడు, ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి మార్చబడటమే రూపాంతరం. రూపాంతరపరచబడుట. మరలా చెప్తున్నాను, రూపాంతరపరచబడటం అని అంటే ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి మార్చబడటమే రూపాంతరపరచబడటం. అర్థమైందా? అయితే ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితిలో కలిగి ఉండే రూపము ఒకటి, ఏ స్థితిలోనికైతే నువ్వు మార్చబడ్డావో ఆ స్థితిలో నువ్వు మార్చబడే రూపము మరొకటి ఉన్నది. ఇక్కడ రూపాంతరపరచబడు శక్తి అనేటువంటి అంశం గురించి మాట్లాడుతూ మొట్టమొదటిగా ప్రవక్త ప్రేమ గురించి చెప్తున్నాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నుండి నువ్వు మార్చబడేది రూపాంతరపరచబడటం. దాని గురించి మాట్లాడుతూ మొట్టమొదటిగా ప్రవక్త తెలియజేస్తున్నటువంటి ఆ సంగతులు ఏమిటి అని అంటే ప్రేమ కొరకు ప్రయాసపడి ఉండండి. కారణం ఏమిటి అని మనము కనుక పరిశీలిస్తే ఈ తలరాయి అనేదే ప్రేమను తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఈ కాలపు బోధ ఏమిటి అని అంటే అపోస్తుల బోధ కాదు. ఈ కాలపు బోధ, ఈ కాలపు వర్తమానం ఏమిటి అని అంటే సహోదర ప్రేమ కాదు. ఈ కాలపు బోధ, ఈ కాలపు వర్తమానం, ఈ గడియ వర్తమానం ఏమిటి అని అంటే అది అగాపే ప్రేమ బోధ, అది తలరాయి బోధ. ఈ తలరాయి బోధించే బోధ ఏమిటి అని అంటే అది అగాపే ప్రేమ, అంటే శాశ్వతమైన స్వార్థము లేని ప్రేమ అని అర్థం. ఈ చివరి కాలంలో, ఈ చివరి గడియలలో మనము కలిగి ఉండవలసినది అగాపే ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. దాని కొరకు ప్రయాసపడండి. ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఈ సహోదర ప్రేమ కలిగి ఉంటే, లేకపోతే ఓకే, సహోదర ప్రేమ మనము కలిగి ఉన్న ఈ స్థితిలో నుండి స్వార్థము లేని శాశ్వతమైన అగాపే ప్రేమకు రూపాంతరము చెందాలి. మనలో ఉన్న ఈ భూ సంబంధమైన ప్రేమలు, ఈ భూ సంబంధమైన ఏ మానవులు కల్పించిన ఏమంటారు వాటిని, పద్ధతులు కాదు, ప్రేమలు, వీటికి సంబంధించిన విధి విధానాలు. ప్రేమ అంటే విధి,
ప్రేమ అంటే భూ సంబంధముగా ఉన్న ప్రేమ. మీకు అర్థమవడానికి భూ సంబంధమైన ప్రేమ ఏమిటి అని అంటే, ఒక పురుషుడు, ఒక యవనస్తుడు వేరే స్త్రీని ఇష్టపడటాన్ని ప్రేమ, ఇదే ప్రేమించాడు ఆమెను అని అంటారు. ఇది భూ సంబంధముగా కొంతమంది విద్య కలిగిన వారు, పండితులు, వీరు వాటిని ఈ విధమైన ప్రేమతో రెఫరెన్స్ రాశారు. కానీ శాశ్వతమైన నిజమైన ప్రేమ ఈ ప్రేమ కాదు. ఈ భూ సంబంధమైన ప్రేమ ఎలా ఉంటుందని అంటే, నేను ప్రేమించినప్పుడు ఆమె కూడా నన్ను ప్రేమించాలి. ఒకవేళ కనుక ఆమె ప్రేమించకపోతే అక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏమిటి అని అంటే, ఏం జరుగుతుంది? యాసిడ్ పోయటం, లేదా హత్య చేయటం, ఈ విధమైన యాక్సిడెంట్ చేయటం, ఆమెను గాయపరచడం అనేది ప్రేమించిన వ్యక్తి చేసే కార్యాలు. ఇవి భూ సంబంధమైన ప్రేమలు. వాటి నిర్వచనం, ప్రేమ యొక్క నిర్వచనం అది కాదు. అసలు నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఆ నిజమైన ప్రేమ నీ కొరకు ప్రాణం పెడుతుంది. ఆ నిజమైన ప్రేమ నీ కొరకు కష్టపడుతుంది. నిజమైన ప్రేమ నీ కొరకు బలి అవుతుంది. అది యేసుక్రీస్తు మాత్రమే గురించి కాదు నేను చెప్పేది. భూ సంబంధము కూడా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లల కొరకు ఎంతో ప్రయాసపడి వారి చదువుల కొరకు, వారి యొక్క ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచాలి అనేటువంటి ఉద్దేశం కొరకు వారి తల్లిదండ్రులు చేస్తున్న ప్రయాసం ఏంటి? వారు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ప్రయోజకులు అయిన తర్వాత మమ్మల్ని చూడాలి అని ఆశ ఉండదు. చూసినా చూడకపోయినా ఏది మా నాన్న తీసుకురాగలడు, ఏది తీసుకురాలేడు, నా స్తోమత ఏంటి, ఇది అవసరమా, ఇది ఖచ్చితంగా కావాలా వద్దా అని ప్రతిదీ కూడా ఈ రోజున ఆలోచించుకొని పిల్లలైనటువంటి వారు నడుచుకోవాల్సిన పరిస్థితులు. కానీ ఈ రోజున అవన్నీ పోతున్నాయి. అయితే వీటన్నిటిని గుర్తుపెట్టుకుని ప్రవక్త అంటాడు, ఈ ప్రేమలన్నిటిని చూస్తున్నప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు పెట్టాడు? తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అత్త కోడళ్ళ ప్రేమ, తల్లి కూతుళ్ళ ప్రేమ, తండ్రి కొడుకుల ప్రేమ, ఇవన్నీ దేనికి పెట్టాడంటే, ఈ ప్రేమలన్నిటికంటే శాశ్వతముగా నిత్యము ప్రేమించేది, స్వార్థము లేకుండా నువ్వు ఏం చేసినా క్షమించే ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. అంటే ఈ ప్రేమను తెలిస్తే నీకు అసలైన ప్రేమ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అంతేనా? వెలుగు విలువ తెలియాలి అని అంటే నీకు చీకటి అనేది తెలియాలి. చీకటి ఉంది, అది ఎలా ఉంటుందో తెలిస్తే నీకు వెలుగు విలువ తెలుస్తుంది. నీకు మంచి విలువ తెలియాలంటే చెడు ఏంటో తెలియాలి. అంతేనా? కాబట్టి ఆ ప్రేమను కలిగి ఉన్నవాడు, స్వార్థం లేని ప్రేమను కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రేమను ఇవ్వడానికే ఈ రోజున 1963లో మన మధ్యలోనికి ఆయన దిగి వచ్చాడు. వేరే ఏ బోధ కాదు. కానీ ఇప్పుడు మీరు ఆ ప్రేమను కలిగి ఉండాలండి. ఎక్కడుంటది? కొరింథీ రాసిన మొదటి పత్రిక 14:1 ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. త్వరగా చాలు. ప్రేమను కలిగి ఉండుటకు, ప్రేమను కలిగి ఉండటానికి కూడా ప్రయాసపడాలా? ప్రేమను కలిగి ఉండటానికి ఎలా ప్రయాసపడాలి? ప్రేమను పొందుకోవడానికి ఎలా ప్రయాసపడాలి? అసలు ఆ నిజమైన ప్రేమను ఎలా పొందుకుంటాం? అయితే ప్రవక్త అంటాడు, దానిని ఎలా పొందుకోవాలి, దాని కొరకు ఎలా ప్రయాసపడాలి అంటే, నీ మోకాళ్ళు, ఒక్క నిమిషం నేను చదివి వినిపిస్తాను. ఆ ప్రేమను సంపాదించుకోవడానికి విడువక ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఆ ప్రేమ కొరకు ప్రయాసపడటం అంటే విడువక ప్రార్థించే అనుభవం ఉండాలి, ఒకటి. రెండోది మోకాళ్ళ యొద్ద చినిగిపోయే అనుభవం ఉండాలంట. ఈ రెండు సాధ్యం కాదు మనకి. ఈ రెండు తప్ప వాక్యం కొరకు నిలబడు, వారిని ఎదిరించండి, ఇది చేయండి అంటే మనం వస్తాం. కానీ విడువక విసుగుగా ప్రార్థించండి అని అంటే కుదరట్లేదు.
మనసు లేదు, సమయం లేదు. అది మీకే కాదు, అది నాకు కూడా. ఎందుకంటే ప్రార్థన అనుభవం అనేది మనకి చాలా తగ్గిపోయింది. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, విడువక విసుగక ప్రార్థన చెయ్యి. ఒకటి. రెండవది, ఆ చేసే ప్రార్థన మోకాళ్ళు చినిగిపోయే వరకు ప్రార్థించాలి. అప్పుడు ఆ ప్రేమను సంపాదించుకుంటామంట. ఈ రెండు తప్ప ఏదైనా మనం చేస్తాం కానీ ఆ రెండు చేయలేము. మోకాళ్ళ ప్రార్థన అనుభవం చేయగలమా? పెంతుకొస్తులో ఉన్నప్పుడు చేసేవాళ్ళం అండి. పెంతుకొస్తు అనుభవం ఇక్కడ ఎంతమందికి ఉంది? పెంతుకొస్తు అనుభవం ఎవరికి లేదా? పెంతుకొస్తులో గంటల తరబడి మోకాళ్ళ మీద నడిచే ప్రార్థన అనుభవాలు. పెంతుకొస్తులో ఉపవాసాలప్పుడు అవసరమైతే ఆ బలిపీఠం చుట్టూ ఆ మందిరం అంతా మోకాళ్ళ మీద నడిపించేవాళ్ళు. ఆ మోకాళ్ళు ఎందుకు నడిపించేవాళ్ళంటే, ఆ మోకాళ్ళకు నొప్పి వస్తున్నప్పుడు ఎందుకు నడుస్తున్నామో, ఏ ఆశ కొరకు మనం ప్రార్థిస్తున్నామో అనే ఒక స్పృహ ఉంటుంది అని మోకాళ్ళ మీద నడిపించేవాళ్ళు. నడిచి లేచిన తర్వాత మన మోకాళ్ళ నొప్పులు ఒక రోజంతా ఉంటాయి. ఆ రోజంతా నీకు వస్తున్న ఆలోచన ఏంటో తెలుసా? నీ తలంపు ఏంటి? ఎందుకు నడిచాం, ఎందుకు నొప్పులు వస్తున్నాయంటే నీవు మరలా ఆ ప్రార్థన అనుభవంలోనికి పోతావు, ఆ తలంపుల్లోకి, ఆలోచనలోనికి పోతావు. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, ఎక్కడి నుంచి వచ్చాం? పెంతుకోస్తు కాలం దాటాం, లవోదికీయ కాలం వచ్చింది. లవోదికీయ కాలంలో నుండి వధువు కాలంలోనికి, అంటే తలరాయి కాలంలోనికి, తలరాయి వర్తమానంలోకి వచ్చాం. కానీ మోకాళ్ళ అనుభవమే లేదు. ఒక మెసేజ్లో ప్రవక్త మీకు ఇంతకుముందు చెప్పాను, మోకాళ్ళ మీద ప్రార్థన చేసే అనుభవము మాలో నుండి సాతాను తీసివేయకుండా మా ఎడల దయ చూపించు అని ప్రార్థన చేస్తాడు. చెప్పాను చాలా సార్లు, గుర్తుందా? మోకాళ్ళ ప్రార్థన గురించి మీకు ఆన్లైన్ బైబిల్ క్లాస్లో చెప్పినప్పుడు చెప్పాను ఈ మాట. ఒక మెసేజ్లో వర్తమానంలో అంటాడు, మోకాళ్ళ మీద ప్రార్థన చేసే అనుభవాన్ని సాతాను తీసివేయకుండా ఆ అనుభవమే, ఆ పాతకాలపు మోకాళ్ళ అనుభవము మేము కలిగి ఉండినట్లుగా మీరు దయ చూపించండి అని ప్రార్థన చేస్తాడు. అంటే ఇప్పుడు మనలో నుంచి సాతాను వాడి కుయుక్తితో మోకాళ్ళ అనుభవ ప్రార్థన తీసేసిందా? నేను అనకూడదు, బాయిలేరు కోళ్ళలాగా తయారైపోయి మనం మోకాళ్ళ మీద ప్రార్థన చేయడానికి కూర్చోలేను, నుంచోలేను అనేటువంటి ఆ మాటలు పలుకుతున్నాం. వాటిని సాకులు అని అంటారు. మీరు ప్రార్థించండి. మోకాళ్ళ మీద చేసే ప్రార్థన ఆ శక్తిని మనము అనుభవించుదుము గాక. దానిని ఒకసారి అనుభవిస్తే దానియేలును ప్రార్థన చేయొద్దురా, రాజు శాసనము కాదు కదా, మరి ఎవడొచ్చినా సరే మోకాళ్ళ ప్రార్థన అనుభవం అనుభవించిన దానియేలు, నేనేమంటున్నానంటే నేను దాని నుంచి బయటికి రాను. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి, ఆ ప్రార్థనలో ఉన్న బలాన్ని నేను అనుభవించాను. మీరు కాదు, 10,000 మంది దండెత్తి వచ్చినా నేను ఆ ప్రార్థనలో నుంచి బయటికి రాను. మోకాళ్ళ అనుభవంలో నుంచి నేను బయటకు రాను అని యథావిధిగా యెరూషలేము తట్టు తన చేతులు ఎత్తి తలుపులు తెరిచి ప్రార్థిస్తున్నాడు. ఏం జరిగింది అక్కడ? ఆ ప్రార్థన ఏం చేసింది? ఆ మోకాళ్ళ మీద చేసిన ఆయన ప్రార్థన సింహాల నోళ్లను మూసింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ ప్రార్థనలో అంత శక్తి ఉంది. మనకి ఎప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాం, ఎప్పుడు భారముగా ప్రార్థన చేస్తామనంటే, ఏదన్నా మన చేతులు దాటిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. అప్పుడు ఏడుస్తాము, మోకాళ్ళ మీద ఉంటాము. ఇక ఎన్నో విధాల ప్రార్థనలు, ఇందాక సహోదరి చెప్పింది సాక్ష్యం, అందరూ చేశారంట. ఆ అనారోగ్య పరిస్థితులు లేనప్పుడు చేయలేరా? సమయం లేదా? మనస్సు లేదా? ఇవన్నీ మీరు ప్రార్థించే ఒక సమయాన్ని అనుకూలపరచడానికి, మీకు స్పృహనివ్వడానికి ఇవన్నీ వస్తున్నాయి. అనారోగ్యం వచ్చినప్పుడు మీకు పనులన్నీ ఆపేసి కుటుంబంతో మోకరించి ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేశారే, అది భూ సంబంధమైన స్వస్థత దేవుడిస్తాడు. మరి ఆత్మ సంబంధమైన అనారోగ్యము, ఆత్మ సంబంధమైన రోగము నడినెత్తి నుంచి అరికాల వరకు, యెషయా గ్రంథంలో నడినెత్తి నుంచి అరికాల వరకు పచ్చి పుండ్లతో ఉంది మన ఆత్మ. ఇప్పుడు దాని కొరకు అంగలార్చే వారు ఎవరు?
దాని కొరకు మోకాళ్ళ అనుభవం కలిగిన వారు ఎవరు? దానికి స్వస్థత కొరకు అంగలార్చే స్త్రీలు ఎవరు? పురుషులు ఎవరు? ఎక్కడ రెఫరెన్స్? యెషయా గ్రంథం. పురుషుల గురించి ఏం చెప్తాడు? పురుషులారా, మీరు ప్రతి స్థలమునందు పరిశుద్ధమైన మీరు చేతులెత్తి ప్రార్థించండి. బా, అలాంటి మాట్లాడండి. దేవుడు చేయమని చెప్పినవి తప్ప అన్నీ చేస్తున్నాం మనం. కానీ ఈ రోజున రెఫరెన్స్ చెప్పండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయమా? 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇది ఎంత విచారకరమైన మాట అండి. ఎవరికి చెప్పుకోవాలో తెలియక దేవుడు ఆకాశానికి, భూమికి, సృష్టికి చెప్పుకుంటున్నాడు. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తే, ఇప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలు ఏదైనా పొరపాటు చేసి వారు మనల్ని తిరుగుబాటు చేసి వెళ్ళిపోతే మన సహోదరులుగా, మన బంధువులుగా, మనకు అనుకూలమైన మానవులతో, మనుషులతో మనం మాట్లాడతాం. కానీ ఇప్పుడు దేవుడికి చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఆయన సృష్టికి చెప్తున్నాడు, ఆకాశానికి చెప్తున్నాడు, నేను పిల్లలను పెంచి వారిని సృజించి నిర్మించి వారిని గొప్పవారిగా చేస్తే వారు నా మీదే తిరగబడి ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఆయన మీద తిరగబడిన వారిని ఒక్క మాటతో సమస్తాన్ని నాశనం చేయలేడా? సాధ్యం కాదా? మరి ఎందుకనంటే ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ అంట దోషములన్నిటినీ కప్పిద్దంట. చదవండి యెషయా గ్రంథంలో. ఎద్దు తన కామందు నెరుగును. అది కాదు, నడినెత్తి నుంచి అరికాల వరకు పచ్చి పండ్లు అని ఉంటుంది చూడండి. 5వ వచనం. 6 మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో రక్షణ చేయబడలేదు. అది మన ఆత్మ, మన ప్రాణము, మన ఆత్మ శరీరము నడినెత్తి నుంచి అరికాల వరకు గాయములు, బలహీనతలు, రోగములు, అనారోగ్య పరిస్థితులతో నిండిపోయి ఉంది. పైకి మన శరీరం ఆరోగ్యంగా ఉంది, కానీ మన ఆత్మ పాడైపోతుంది, మన ఆత్మ బలహీనమైపోతుంది. దీని కొరకు అంగలార్చేవారేరి. ఒక అనారోగ్యం ఉంది అని అంటే, ఒక భూ సంబంధమైన అనారోగ్యం ఉంది అంటే కుటుంబం అంతా మనం ప్రార్థిస్తున్నాం. వారిని విమర్శించట్లేదు, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు జరిగిన కార్యం కాబట్టి మనందరం చేసేది అదే. ఎవరికైనా అనారోగ్యం వస్తే, ఆ కుటుంబంలో అనారోగ్యం వస్తే ఆ కుటుంబం అంతా కూర్చొని ప్రార్థిస్తారు. సమయం కుదరకపోయినా సమయాన్ని కుదిరించుకొని చేస్తాం. కుటుంబంలో ఎవరైనా పాడైపోతుంటే, ఎవరైనా బలహీనలైపోయి వ్యసనాలకు బానిసలు అవుతుంటే ఆ కుటుంబం అంతా, ఆయనకు సంబంధించిన వారంతా మోకరించి, ఆమెకు సంబంధించిన వారంతా మోకరించి విజ్ఞాపన చేస్తారు. సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుతారు, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా? మరి ఆత్మ సంబంధమైన రోగాన్ని నువ్వు గుర్తుపడుతున్నావా? ఇప్పుడు ఆత్మ ఏ స్థితిలో ఉంది అంటే, మన ప్రాణాత్మ శరీరాలు ఒక బలహీనమైన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ బలహీనమైన ఈ స్థితిలో నుండి, ఈ రోగకరమైన ఈ స్థితిలో నుండి నీ ప్రాణాత్మ శరీరాలను రూపాంతరపరచబడే స్థితిలోనికి నువ్వు మార్చబడాలి. ఇప్పుడు దేవుడు నీ నుంచి కోరుకునేది, నిన్ను మార్చాలని ఆశ పడేది అది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఈ కాలపు వర్తమానం తెలిసింది, 7 ముద్రలు తెలిసి, ఆ విమోచన గ్రంథం వచ్చింది, స్వాస్యం వచ్చింది, తలరాయి వచ్చింది, అవి నాకు అర్థమయ్యాయి కాబట్టి నేను నిత్యత్వానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాం. తప్పు. నీవు ఎప్పుడైతే అవి నీకు అనుగ్రహించబడుతున్నాయో, ఎప్పుడైతే నీకు వాటిని దేవుడు బయలుపరుస్తున్నాడో, ఆ వాక్యానికి తగినట్టుగా, ఆ వాక్యానికి సరిపోయినట్టుగా నువ్వు మార్చబడాలి. అప్పుడు మాత్రమే ఇక్కడికి ఎక్కి రమ్మన్నటువంటి శబ్దాన్ని నువ్వు వినగలుగుతావు. అప్పుడు మాత్రమే మనము దానిని చూడగలుగుతాం. ఆ అనుభవంలోనికి మనం నడిపించబడతాం. అర్థమవుతుందా? కాబట్టి దాని కొరకు ఈ రోజున మనం తెలుసుకుంటున్న అంశము రూపాంతరపరచబడు శక్తి. ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఆ ప్రేమ లేదు. చాలా మంది దీని గురించి ప్రవక్త మాట్లాడుతూ ఒక మాట అంటాడు,
నాలో ప్రేమ ఉంది. నేను కోపం లేదు నాకు. మా పాస్టర్ గారి పట్ల, మా సంఘం పట్ల, వారి పట్ల ఎవరి మీద మాకు ద్వేషం లేదు, కోపం లేదు. వారిని నేను ప్రేమించి ప్రేమపూర్వకంగానే చెబుతున్నాను అని అంటామా? మనందరం అనే మాటేనా? అయితే ఇక్కడ ప్రవక్త అంటాడు, నువ్వు అన్న మాట అది స్థిరపరచబడాలంటే నీ ముందుకు నువ్వు ప్రేమిస్తున్నావు కదా, అయితే వారు ప్రేమించరు. వారు ప్రేమను చూపక నీ పట్ల ద్వేషాన్ని చూపినప్పుడు నువ్వు ఏ ప్రేమను కలిగి ఉన్నానని నువ్వు చెప్పావో ఆ ప్రేమను వారి పట్ల చూపిస్తే నువ్వు చెప్పిన మాట స్థిరపరచబడుతుంది. చెప్పి అందరికీ చెప్తా నేను ప్రేమిస్తున్నానని. వారు నిన్ను ద్వేషించినప్పుడు, వారు నిన్ను హేళన చేసినప్పుడు, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు కొంత అయితే ఊరుకుంటా, కానీ వీళ్ళు మరీ శృతి మించిపోతున్నారు. వాక్యం తెలియని వాళ్ళే అలా తిడుతుంటే వాక్యం తెలిసిన మేము ఇంకెంత తిట్టాలి? అంతేనా? అది కాదంట. అది కాదు ప్రేమ. ప్రేమ దోషములన్నిటిని కప్పేది. నీ దోషాలను కాదు. నీ ప్రేమ నీ దోషాలను కాదు కప్పేది. నీ ప్రేమ నీ శత్రువు యొక్క దోషాలను కప్పుతుంది. శత్రువు అంటే భూ సంబంధమైన, మనం ఇప్పుడు శత్రువులుగా అనుకుంటున్నవారు మన భాషలో, కానీ వాక్య ప్రకారం శత్రువు అంటే మన సహోదరులు కాదు, మనల్ని ద్వేషించేవారు కాదు. మనకు శత్రువు ఎవరు? శరీరం. ఇంకా ఇంకా లూసిఫర్, వీళ్ళే కదా మన శత్రువు. ఆ సాతాను మన శరీరం మీద ప్రభావం చూపిస్తూ మన మనస్సును ఏలుబడి చేస్తూ, ప్రవక్త అంటాడు మనస్సు అంట సాతానుకు సింహాసనం అంట, హృదయము దేవునికి సింహాసనం అంట. విన్నారా మాట? కాబట్టి అది మన మీద ఏలుబడి చేస్తుంది. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ఈ శత్రువును, నీ శరీరం అనే దాన్ని కాదు, ఈ లోక సంబంధంగా ఏలుబడి చేస్తున్న ఈ యుగ సంబంధమైన శత్రువును కాదు, వారి దోషాలను కప్పమని కాదు, కానీ నీ సహోదరుల యొక్క దోషాలను నువ్వు కప్పేవాడిగా, వారిని ప్రేమించేవారిగా, సహించేవారిగా ఉండాలి. ఆ విధమైన రూపాంతరంలోనికి మనమందరం కూడా మార్చబడాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే చూడండి, వాటి గురించి మాట్లాడుతూ కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. ఆ రూపాంతరం ఏ విధంగా చెందుతుంది అనే దాని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. భూమి, చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు చాలు. చూడండి, దేవుడు సృష్టిని ఏ విధంగా రూపాంతరం చేస్తున్నాడు. రూపాంతరపరచడం అంటే ఏం చెప్పాను? ఒక స్థితిలో ఉన్న దానిని మరొక స్థితిలోనికి మార్చడమే రూపాంతరపరచడం. ఒక స్థానంలో ఉన్న దానిని మరొక స్థానంలో మార్పు చేసి ఉంచేదే రూపాంతరపరచబడటం, రూపాంతరపరచడం. ఓకేనా? ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సృష్టిలో దేవుడు మొట్టమొదటిగా చేస్తున్న కార్యమే రూపాంతరపరచడం. మొట్టమొదటిగా ఆయన తీసుకున్న నిర్ణయమే రూపాంతరపరచడం. ఏంటి ఆయన తీసుకున్న నిర్ణయం అంటే, భూమి నిరాకారంగా కనబడుతుంది, భూమి శూన్యముగా కనబడుతుంది, దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల పైన కమ్మి అల్లాడుతుంది, చీకటంతా కమ్ముకొని ఉంది. ఇప్పుడు దేవుడు దాన్ని మార్చడానికి, రూపాంతరపరచడానికి ఒక స్థానములో ఉన్న భూమిని మరొక స్థానములో ఒక పునాదులు కలిగిన పట్టణముగా, లేదా ఒక శూన్యములో వేలాడదీసే ఒక పట్టణముగా దాన్ని వేలాడదీయడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు రూపాంతరపరుస్తున్నాడు సృష్టిని. సృష్టి అంతా చీకటితో నిండిపోయింది, వెలుగు లేదు, మొత్తము కూడా సాతాను యొక్క అండర్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు? ప్రారంభంలోనే. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఈ రెండిటికి మధ్యలో కొన్ని వేల సంవత్సరాల జరిగినాయి.
ఆ 2 వచనాలకు మధ్యలోనే ఆదియందు భూమి ఆకాశమును సృజించాడు. సృజించినటువంటి ఆ భూమి ఆకాశము సాతాను దాని మీద పడటం వలన అది ఆకారాన్ని కోల్పోయింది. అది దాని యొక్క రూపాన్ని, అది కలిగి ఉన్న అందాన్ని, స్వరూపాన్ని కోల్పోయింది. ఇప్పుడు దేవుడు మరలా దాన్ని రూపాంతరపరచడానికి రంగం మీదకి వస్తున్నాడు. ఏం చేశాడు? అక్కడ వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన. ఇక్కడ ఒక చిన్న మాట, వెలుగు కలుగును గాక అని ఆయన పలికిన తర్వాత ప్రవక్త అంటాడు, వెలుగు కమ్మని పలకటానికి, ఆ పలికిన తర్వాత అది జరగటానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టిందంట. వెంటనే పలికిన వెంటనే కలుగును గాక అనగలోనే అది కలగలేదంట. ఇది వెలుగు కలుగును గాక అని పలకటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. పలికిన తర్వాత అది నెరవేర్చబడటానికి కారణం ఏంటో తెలుసా? పలుకబడిన మాట మూల విత్తనం కాదు. ఈ పలుకబడిన మాట వాక్యాన్ని ధరించి శరీరముగా కనబడాలి. అవునా? ఇప్పుడు ఈ సృష్టిని, వెలుగును సృష్టించే ఆ పని ఎవరు చేయాలి అని అంటే, ఏ మాట అయితే సమీపించడాన్ని తేజస్సులో వసిస్తున్న దేవుడు పలికాడో ఆ మాట రూపాన్ని ధరించి, ఆ రూపం ధరించిన ఆయన సృష్టిని సృష్టించాలి, వెలుగును కలుగు చేయాలి. అర్థమైందా? ఇప్పుడు యెహోవా దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, సమీపించడాన్ని తేజస్సులో వసిస్తున్నవాడు ఎవరు అనే సంగతి తెలుసుగా, మీకు దాని గురించి మళ్ళీ చెప్పాలా? అవసరం లేదుగా. ఆ మాట చూడండి, ఆ సింహాసనం మీద ఆసీనుడైన ఆయన పలుకుతున్నాడు, వెలుగు కలుగును గాక. ఈ పలికిన ఈ వాక్యమేనా? వాక్యము అంటే అక్షరాలు కాదు, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉన్న అక్షరాలు కాదు. వాక్యం అంటే వాక్, శబ్దం. పలకబడిన ఆ వాక్, ఆ శబ్దము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్, శబ్దం ఉండెను. ఆ శబ్దము దేవుని యొద్ద ఉండెను. ఆ శబ్దమే దేవుడై ఉండెను. వాక్యము అంటే కనబడే అక్షరాలు కాదు. నేను నా మాట వేరా, నేను నా స్వరం వేరా, నేను పలికే మాట నేనే. ఒక మాట, నా వాయిస్, నా స్వరం వస్తుందంటే అది విక్టర్ పాల్. పలానా వాయిస్ వస్తుందంటే ఆ వాయిస్ను బట్టి అది ఎవరో చెప్తాం. ఇప్పుడు పలకబడిన ఆ వాక్, ఆ శబ్దం ఎవరనంటే దేవుడై ఉన్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుండి వచ్చింది, వేరు వేరు కాదు. అదే ఆదికాండం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్న దాని అర్థం. అక్కడ మనకిద్దరు కనబడతారు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇదిగో చూసారా, వాక్యం ఉందంట, దేవుడు ఉన్నాడంట. దేవుని యొద్ద వాక్యం ఉందంటే వాక్యం వేరు, దేవుడు వేరు కదా? కాదు. వాక్యము అనంటే శబ్దం, వాక్. ఆ శబ్దమే దేవుడై ఉన్నాడు. శబ్దము వేరు, దేవుడు వేరు కాదు. ఇప్పుడు ఆ శబ్దమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ శబ్దమే, ఆ వాక్యే, ఆ మాటే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ శబ్దమే బలిష్ఠుడైన దూతగా మన మధ్యకు దిగవచ్చెను. ఆ శబ్దమే అబ్రహామును ఎండవెలలో దర్శించిన మనిషి కుమారుడు థియోఫనీని ధరించి రాలేదంట. ఆయన అక్కడ మహిమా శరీరంతో వచ్చాడంట. విన్నారా మాటని? ఆయన మనిషి కుమారునిగా అబ్రహామును దర్శించాడు. అదే శబ్దం ఈ రోజున మరలా మనిషి కుమారునిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు, మనలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు రూపాంతరపరుచుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఆ మాట ఏం చేస్తుందంటే, ఏ మాట అయితే సమీపించడాన్ని తేజస్సులో వసిస్తున్న దేవుడు పలికాడో, ఇప్పుడు ఆ మాట ఒక లోగోస్గా, లోగోస్ అంటే వాక్య శరీరం రా. లోగోస్ అంటే ఏంటి? లోగోస్ అంటే వాక్య శవ. లోగోస్ అంటే వాక్య శరీరమే లోగోస్. ఇప్పుడు ఈ శబ్దము ఈ వాక్య శరీరముగా, లోగోస్ గా మార్చబడింది. ఈ వాక్య శరీరమే 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరముగా మార్చబడింది, రూపాంతరం చెందుతుంది. ఎందుకు రూపాంతరం? ఒక స్థానములో నుండి, ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి ఆయన ఎందుకు మారుతున్నాడు?
ఆయన ఎందుకు మారుతున్నాడు అనంటే ఆయన మారేది నిన్ను నడిపించటానికి, ఆయన మారేది నిన్ను బలపరచడానికి, ఆయన మారేది నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి, ఆయన మార్చబడేది నిన్ను నిత్యత్వానికి తీసుకుని వెళ్ళడానికి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇప్పుడు మనల్ని ఎందుకు మారమంటున్నాడు అని అంటే ఆయనతో కలిసి ఉండటానికి. ఆయన బలహీనుడయ్యింది, ఆయన దీనత్వాన్ని కలిగి ఉన్నది. ఈ శరీరాలను ఆయన శరీరంతో సమరూపమైన దానిగా మార్చడానికంట. ఉందా బైబిల్లో మాట? దేనికి ఆయన అంత ప్రయాసపడ్డాడు? ఎందుకు ఆయన రూపాంతరపరచబడుతున్నాడు? ఎందుకు ఆయన స్థానాన్ని, స్థితిని మార్చుకుంటూ వస్తున్నాడు అని అంటే నిన్ను ఆయన స్థానంలోనికి, ఆయన ఉన్న నిజమైన స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చీకటి ఉంది, అగాధం ఉంది, భూమి అంతా నిరాకారముగా ఉంది. దేవుడు వాటన్నిటినీ ఒక రూపాంతరపరిచి ఒక అందమైన ఒక ఏదోనిగా తయారు చేస్తున్నాడు. చేశాడా? ఆకారం లేదు, ఏమి లేని దాన్ని ఇక ఈ భూమిని ఒక ఏదేనుగా, ఒక అందమైన ఏదేనుగా తయారు చేశాడు. దాని స్థితిని మార్చాడు, దాన్ని పరిచాడా? ఇది రెండోసారి. మొదటిసారి ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. అయితే రెండో వచనంలో అది సాతాను యొక్క దాని మీద పడటం వలన, వాడి యొక్క తిరుగుబాటు వలన భూమి నిరాకారంగా మార్చబడింది. మరలా దేవుడు దాన్ని ఒక నిత్యమైన దాన్ని ఒక అందమైన ఏదేనుగా మార్చాడు. తర్వాత మరలా దేవుడు ఈ భూమిని మరలా ఒక చక్కని అందమైన ఏదెనుగా మార్చబోతున్నారు. ఎప్పుడు? 1000 ఏళ్ల పాలన తర్వాత నూతన ఆకాశము, నూతన భూమి, దీన్ని మొత్తాన్ని అగ్నితో కాల్చి సమస్తాన్ని నూతనమైన సృష్టిగా మార్చబోతున్నాడు, రూపాంతరపరుస్తున్నాడు. ఇప్పుడు భూమి నిరాకారముగా, శూన్యముగా ఉన్నది కదా, దీన్ని ఎందుకు దేవుడు మరలా రూపాంతరపరుస్తున్నాడు అని అంటే ఆయన ఆలోచనలో ఒక మానవుడిగా నా కుమారుడు భూమి మీద ఏలుబడి చేయాలి, నా కుమారుడు ఒక మానవుడిగా భూమి మీద ఏలుబడి చేయాలి అని మరలా భూమిని ఒక అందమైన ఏదేనుగా మారుస్తున్నాడు. మార్చాడు. ఇక్కడ ఉన్నారు అందరూ? ఉన్నారా? ఏం చెప్పాను నేను ఇప్పుడు? అందరు ఇక్కడ ఉన్నారన్నా? ఫస్ట్ నుంచి నేను అరగంట నుంచి అదే చెప్తున్నానా? దేని గురించి చెప్తున్నా? వాకింగ్ గురించి చెప్తున్నా. క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఏం చెప్తున్నా నేను? వాకింగ్ గురించి చెప్తున్నా. వెరీ గుడ్. ఏం చెప్తున్నారా? కార్తీక్ రూపాంతరపరచ శక్తి. చిన్నపిల్ల కాబట్టి మిమ్మల్ని అందరినీ కొంచెం అందుకనే చిన్నపిల్లని వాడుకుంటున్నా. మీరు ఫీల్ అవ్వమాకున్నావు. చూడు, అందరూ మొహలు ఇప్పుడు నవ్వుతున్నారు. ఇప్పుడు దాకా ఏందో మీ ఆస్తిపాస్తులని నాకు ఇచ్చిన డేటా పెట్టుకొని కూర్చున్నారు. ఒక మాట వస్తున్నప్పుడు అది మీకు హృదయానికి తాగితే, ఎస్ ఇది నా కొరకు దేవుడు చేస్తున్న ప్రణాళిక అని ఒక ఉద్యమం రావాలి. ఆ మంట మండాలి. ఓకేనా? మంట గురించి వచ్చింది కాబట్టి చిన్న మంట గురించి చెప్పుకుందాం. షడ్రకు మెషకు అగ్నిగుండంలోకి వెళ్తున్నారు. దాన్ని వాళ్ళని తోసేసిన వాళ్ళు కాలిపోయారు. కానీ వీళ్ళు మాత్రం ఆ అగ్నిలోనికి ప్రవేశించినప్పుడు కాల్చబడట్లా. ఎందుకని? దేవుడు అక్కడికి వచ్చాడు కాబట్టి. అంతేనా? వినండి జాగ్రత్తగా. వీళ్ళు అగ్నిలోనికి ప్రవేశించేటప్పుడు దేవుడు వచ్చాడా? వీళ్ళు అగ్నిలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు వచ్చాడా? వీళ్ళు అందులోనికి ప్రవేశించక ముందే వచ్చాడా? బాగా ఆలోచించి చెప్పండి. ఆయన అక్కడికి వచ్చినా రాకపోయినా ఈ అగ్ని వాళ్ళను తాకదు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు ఆల్రెడీ బయట మండుతున్నారు. వీరు మండే అగ్ని ఏ అగ్ని తెలుసా? వీరు వెళ్ళబోయే అగ్నిని సృష్టించిన అగ్ని. వీరు మండుతున్న అగ్ని ఏ అగ్ని? వీరు దేనిలోకైతే ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారో ఆ అగ్నిని సృష్టించిన అగ్నే వీరు కలిగి ఉన్నారు. వీళ్ళు ఎందుకు మండుతారు? ఏమి? కాబట్టి మనము మండే వారిగా ఉండాలి. ఫ్యాన్ గాలి వస్తుందిగా అందరికి? వస్తుందా సుకీర్తి? ఫ్యాన్ గాలి వస్తుందిగా?
చెమటలు ఏమైనా పోతున్నాయా? ఏసీ ఒకటి ఏమైనా ఉంటే ఏర్పాటు చేయి. కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సరే, మనము మండేవారిగా ఉండాలి. షడ్రకు మెషకు అబేద్నెగోలు వారు అగ్నిలోనికి ప్రవేశించక ముందే వారు ఆల్రెడీ దహించు అగ్నిని కలిగి ఉన్నారు. అందుకనే వారు లోపలకు ప్రవేశించిన ఈ అగ్ని వారిలో మండుతున్న ఆ అగ్ని వలన వారిని కాల్చలేకపోయింది. అర్థమవుతుందా? కాబట్టి మండేవారిగా ఉండాలి. సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇంకొక గురించి, ఈ సృష్టి గురించి అర్థమైంది. రూపాంతరం ఎందుకు పరుస్తున్నాడు అని అంటే, తన మానవుడుగా తన కుమారులు భూమిని ఏలాలి, సృష్టి మీద అధికారం కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన ఉన్నది, దేవుని యొక్క ఆశ ఉన్నది. మనం చెప్పుకోవాలంటే తండ్రి ఆశ ఏమిటి అంటే, తన కుమారులు ఒక అధికారం కలిగిన హోదాలో ఉండాలి అని. అదే ప్రేమ, అదే తండ్రి ప్రేమను దేవుడు అంతకు మించి కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ ఏంటంటే, సృష్టినే ఏలుబడి చేసేవారిగా ఉండాలా, సృష్టినే అధికారం, సృష్టి మీద అధికారం కలిగిన వారిగా ఉండాలి అని దేవుని ఉద్దేశం. అందుకని దేవుడు నోటి మాట ద్వారా సృష్టిని మొత్తాన్ని సృజించాడు. ఒక గందరగోళ స్థితిలో ఉన్న ఈ సృష్టిని దేవుడు ఒక నిమ్మలమైన సృష్టిగా, ఒక అందమైన సృష్టిగా మార్చాడు. దేని కొరకునంటే, అందులో తన కుమారుడు అధికారం కలిగిన వాడిగా ఉండాలని. ఆదామును అవ్వను సృజించాడు. 2వ అధ్యాయంలోనా, ఆదికాండం 2వ అధ్యాయంలోనా, 1వ అధ్యాయంలోనా? ఆదామును అవ్వను తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించాను. 1వ అధ్యాయమేనా? చదువు. ఆదికాండం 1వ అధ్యాయం ఎన్నో వచ్చిన? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుడి స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. వినండి జాగ్రత్తగా. దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇది అందరికీ తెలుసు లేదు, మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని మాట్లాడుకుంటున్నారు పరలోకంలో. ఎవరెవరు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని ఎవరితో చెప్తున్నారంటే, దేవుడైన యెహోవా, దేవుడైన యేసుక్రీస్తుతో, దేవుడైన పరిశుద్ధాత్మతో చెప్పుచున్నాడా? ఇవన్నీ సంఘ శాఖలలో బోధించే బోధ. అది తప్పు, 100% తప్పు. అది ఎలా తప్పు నేను లేఖనంలో నుంచి ఇప్పుడు మీకు చూపిస్తాను. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అని దేవుడు చెబుతున్నది తన భార్య అయిన వధువుతో, తన వధువైన భార్యతో చెప్తున్నాడు. ఓకేనా? అయితే అది ఎలా చెప్తున్నాడు? అది లేఖనానికి ఆధారం ఏమైనా ఉన్నదా అంటే 27వ వచనమే దాని యొక్క ఆధారం. చదవండి. ఇప్పుడు ఏమనుకున్నారు? ఇప్పుడు వాళ్ళ ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, వీళ్ళ ముగ్గురు అనుకుందాం ఉదాహరణకి. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, మన స్వరూపంలో మన పోలిక చొప్పున చేద్దామని. ఇప్పుడు ఎలా సృజించాడు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున వారిని సృజించాడు. స్త్రీని గాను, వినండి ఎలా సృజించాడు. వీళ్ళు మాట్లాడుకున్న సంభాషణ ఏంటి? వీళ్ళు మాట్లాడుకున్న సంభాషణ మన స్వరూపము మన పోలికలో సృజిద్దామని మాట్లాడుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ఏం మాట్లాడుకున్నారో అదే చేయాలిగా. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే, స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. ఇప్పుడు వీళ్ళు స్త్రీ పురుషుల, ఒకవేళ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు స్త్రీ పురుషుల, వీళ్ళు మాట్లాడుకున్న సంభాషణ మన స్వరూపంలో చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. అంటే ఇక్కడ మాట్లాడే సంభాషణ కుమారుడితో పరిశుద్ధాత్మతో కాదు, తన వధువుతో తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఎలా సృజించాడు చూడండి. ఇప్పుడు ఆయన ఏ స్వరూపంలో ఏ పోలికలో ఉన్నాడో మనకు తెలియదు. అయితే ఆయన సృజించిన విధానాన్ని కనుక నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. స్త్రీని గాను పురుషుని గాను సృజించను, వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి. అయిపోయింది. ఇప్పుడు దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. స్త్రీని పురుషుని సృజించాడా? అలా సృజించలా. దేవుడు సృజించింది స్త్రీని గాను పురుషుని గాను కాదు.
పురుషునిలోనే స్త్రీని గాను సృజించాడు. పురుషునిలోనే స్త్రీ ఉంది. అది నీకు 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆదాము యొక్క ప్రక్కటెముకను ఆల్రెడీ సృజించిన ఈ స్త్రీ పురుషులను మానవునిగా తయారు చేసిన ఆ మట్టి శరీరంలోనికి ప్రవేశపెట్టాడు. జీవవాయువుగా జీవించే ఆత్మ ఆయను. ఇప్పుడు ఆత్మను ఆ సృజించిన ఆ స్త్రీ పురుషులను ఆ మట్టి శరీరంలోనికి ప్రవేశింపజేసినప్పుడు ఇప్పుడు కనబడే ఒక ఆదామే కనబడుతున్నాడు. ఇప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, ఆదాము ప్రక్కలో నుండి మొదటి అధ్యాయంలో సృజించిన ఏక శరీరముగా సృజించిన అవ్వను స్త్రీని వేరు చేస్తున్నాడు. అప్పుడు దాకా ఇప్పుడు దేవుడు సృజించిన విధానం ఏంటి? సృజించిన విధానం ఆదాములోనే పురుషునిలోనే స్త్రీగా సృజించాడు. ఇప్పుడు దేవుడు సృజించిన ఆ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపము, ఆ రూపము, ఆ పోలిక దేవుడిదై ఉంది అంటున్నాడు. ఇప్పుడు దేవునిలో ఉన్న స్వరూపం ఎవరిది? దేవునిలో ఉన్న పోలిక ఎవరు అంటే ఆయన భార్య. ఇప్పుడు దేవుడు మాట్లాడేది ఎవరితో? తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో కాదు. ఆయన మాట్లాడేది ఆయన భార్యతో. నువ్వు నాలో ఏ విధముగా ఉన్నావో, నిన్ను నాలో నేను ఏ విధముగా దాచుకున్నానో, మనిద్దరము ఏకమై ఎలా ఉన్నామో, ఏ రూపంలో ఏ పోలికలో ఉన్నామో, ఏ స్వభావాలను కలిగి ఉన్నామో అదే స్వభావంలో, అదే పోలికలో, అదే రూపంలో మానవులను సృజిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని యొక్క నిత్యమైన నిజమైన ప్రణాళిక. అందుకనే స్త్రీని గాను పురుషుని గాను సృజించిన వారిద్దరిని మట్టి శరీరంలోనికి ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆదాము ప్రక్కటెముకల నుంచి అవ్వను తీశాడు. జరిగిందా? అది ఛాయ అయితే నిజ స్వరూపంలో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు సిలువ బలియాగములో ఉన్నప్పుడు ప్రక్కలో పొడిచినప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు వధువు ఎక్కడి నుంచి వచ్చిందంటే మొదటి ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి, ప్రక్కలో నుండి ఏ విధముగా అయితే అవ్వొచ్చిందో అదే స్వరూపంగా మరి ఇప్పుడు అప్పుడు దాకా వధువు ఎక్కడుంది? ఆయన భార్య. మరి బయటికి రావాలిగా. ప్రక్కలో పొడిస్తే నీరు, రక్తం వచ్చినాయి అంట. ప్రవక్త దీని గురించి చెప్తూ, నీరు, ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు మొట్టమొదటిగా నీరు, రక్తం వస్తాయి అంట. ఆ తర్వాత జీవం బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని పొడిచినప్పుడు నీరు, రక్తం వచ్చేసింది. ఇంకేం రావాలా? వచ్చిందా? ఎప్పుడు కనబడింది? అక్కడ కనబడలేదు, కానీ అది అదృశ్య రూపంలో వధువు బయటకు వచ్చింది. మొదటి అధ్యాయంలో స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. వాళ్ళు ఉన్నారా? 2వ అధ్యాయంలో భూమిని, సృష్టిని మొత్తాన్ని సృజించి అయిపోయిన తర్వాత 2వ అధ్యాయంలో అంటాడు, భూమిని సేద్యపరచడానికి మానవుడు లేడు. ఆల్రెడీ మొదటి అధ్యాయంలో సృజించాడు కదా, మరి 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి మానవుడు లేడు అంటున్నాడు. ఏంటి సృజించడం అని అంటే? ఏమీ లేకుండా కలుగు చేయడం సృజించబడటం. నిర్మించడం అంటే కొన్ని వస్తువులను తీసుకొని ఒక క్రొత్త వస్తువును తయారు చేయడం, నిర్మించడం. ఇప్పుడు మొదటి అధ్యాయంలో అదృశ్యమైన శరీరాలుగా స్త్రీ పురుషులు ఆదాము అవ్వలు ఉన్నారు. 2వ అధ్యాయంలో వారు కనబడే శరీరాలుగా ఈ మహిమ శరీరము లేదా మట్టి శరీరంతో వాళ్ళు దృశ్యమైన రూపంలో కనబడుతున్నారు. 2000 సంవత్సరాలు క్రితం వధువు బయటకు వచ్చింది అదృశ్యమైన శరీరంతో. ఆ శరీరం ఎప్పుడు కనబడ్డది అంటే యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు సంఘము ప్రారంభమైంది. వధువు కనబడింది అక్కడే. ఇప్పుడు దృశ్యమైన రూపంలో కనబడిన వధువు భార్య ఎక్కడ ప్రారంభమైందయ్యా అంటే అక్కడికి ప్రారంభమైంది. కానీ బయటకు వచ్చింది, బయటకు వచ్చిన వెంటనే కనబడలా. దేవుడు సృజించిన వెంటనే స్త్రీ పురుషులు వేరవల. ఆదాము కనబడే శరీరంలో ప్రత్యక్షం అవ్వంలోనే అవ్వను బయటికి తీయలా. కొన్ని సంవత్సరాల తర్వాత ఆదాముల నుంచి అవ్వను తీశాడు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా వెంటనే శరీరధారిగా భూమి మీదకి వచ్చిన వెంటనే వధువు రాలా. కొన్ని సంవత్సరాలు 33.5 సంవత్సరాల తర్వాత వధువును దేవుడు దృశ్యమైన రూపంలో చూపిస్తున్నాడు.
రూపాంతరపరిచి దేనికి ఇదంతా చేస్తున్నాడు అని అంటే రూపాంతరం, ఒక స్థానంలో నుండి ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి ఎందుకు దేవుడు ఆ విధంగా మారుస్తున్నాడంటే నీవు ఆయనతో నిత్యము జీవించే ఒక ఆధిపత్యం అధికారం కలిగి ఉండాలి అని. అది ఆయన యొక్క ఆశయం. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఈ సృష్టిని ఏమైపోతుంది ఇంకొక 2 నిమిషాలు సృష్టి గురించి అర్థమైందిగా రూపాంతరపరిచే విధానం దేవుడు. ఇంకొకరి గురించి వ్యక్తి గురించి చూసినాను. మనం ముందుకెళ్ళిపోతాం. అయిపోయింది, ముగిస్తున్నాను. కప్ప గురించి తెలుసా? కప్ప అంట మొదటగా ఒక గుడ్డు, తర్వాత పిండం. జీసస్ బ్రైడ్ గ్రూప్ లో పెట్టాను, తర్వాత మీరు చూసుకోండి. పిండము అలా తర్వాత అది ఒక చేపలాగా తోక కలిగి ఉంటుందంట. విన్నారు ఎప్పుడన్నా అన్నమాట? కప్ప పుట్టుకతోనే ఒక కప్పలాగా ఉండదంట. ఆ కప్ప ఒక గుడ్డు, తర్వాత ఒక పిండము, తర్వాత అది ఒక చేపలాగా తోక కలిగి చేపలాగా ఉంటుందంట. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వెనక కాళ్ళు వస్తాయంట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎదర కాళ్ళు వస్తాయంట. ఆ తర్వాత చిన్నగా తోక తగ్గిపోతూ వస్తుందంట. అది మొట్టమొదటిగా దాన్ని చూడటానికి అది ఎలా ఉంటుందంటే చేపలా ఉంటుందంట. తర్వాత అది రూపాంతరపరచబడే కొద్దీ అది నిజ స్వరూపము ఏ విధముగా దేవుడు గుడ్డుగా రాకముందు దాని యొక్క ఏమంటారు, దాని బీజం ఏదై ఉందో, దాని స్వభావం ఏదై ఉందో ఆ రూపంలోనికి కప్పగా మార్చబడటానికి ముందు అది కప్పలాగా ఉండదు, కానీ అది రూపాలను మార్చుకుంటూ అసలైన రూపాంతరంలోనికి వస్తుంది. అది రూపాంతరపరచబడటం అంటాడు. గొంగళ పురుగు సీతాకోక చిలుక గురించి తెలుసు కాబట్టి నేను దాన్ని చెప్పట్లేదు. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత అపోస్తుల కార్యాలు మనందరికీ తెలిసింది. అపోస్తులుడైన పౌలు అతను ఏ విధంగా రూపాంతరపరచబడ్డాడు ఆ సంగతిని చూసి మనం ముగించుకుందాం. అపోస్తులుడైన చూడండి, ఒకసారి పైకి చూడండి. అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతను కలిగి ఉన్నటువంటి స్థితి ఏమిటి అని అంటే ధర్మశాస్త్రము పట్ల శ్రద్ధా భక్తులు కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రము కొరకు అతను నిలబడిన వాడిగా ఉన్నాడు సౌలుగా ఉన్నప్పుడు. ఆ సౌలు ఈ ధర్మశాస్త్రము కొరకు, మోషే ద్వారా రాయబడిన ఆ ధర్మశాస్త్రము కొరకు అవసరమైతే యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని కూడా చంపటానికి, హతము చేయటానికి కూడా వెనకాడని స్థితిలో అతని మనస్సు, అతని హృదయము, అతని యొక్క జీవితం ఉంది. అతని యొక్క స్థితి ఆ విధమైన స్థానంలో ఉంది. ఇతను ఎవరి దగ్గర ఆ బోధన, ధర్మశాస్త్ర బోధన నేర్చుకున్నాడు అని అంటే గమలీయేలు దగ్గర. గమలీయేలు ఒక వ్యక్తి, ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఈ గమలీయేలు ఎవరు? ఇప్పుడు చూద్దాం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 22-3 వచనం. అపోస్తులుడైన పౌలు ఏమంటున్నాడు చూడండి. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన మారిపోయిన తర్వాత దమస్కు మార్గాన యేసుక్రీస్తు ఆయన దర్శించిన తర్వాత అరేబియా సముద్రంలోనికి వెళ్ళి ఆ దీవుల వైపు వెళ్ళి 3 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత ఆయన సేవా పరిచర్యలో ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏం చెప్తున్నాడు? నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. ఆయన యూదుడంట. ఆయన పుట్టిన ప్రాంతము, ఆ దేశము, వాటి గురించి చెప్తూ, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించింది. చాలు. ఏంటంట? ఈయనంట యూదుడంట. ధర్మశాస్త్రము పట్ల ఆయన ఆసక్తి కలిగి ఎవరైతే ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా మెస్సయ్యని ఆయన్ను అంగీకరించి ఆయనను ఆరాధిస్తున్నారో వారందరినీ మరణానికి పాత్రులుగా ఎంచుతూ వారిని హతము చేస్తూ వారిని చంపుతూ ఉన్నాడంట. ఈయన పొందుకున్న శిక్షణ, ఈయన పొందుకున్న విద్య, ఆ జ్ఞానం ఎక్కడిది అంటే గమలీయేలు దగ్గర అంట. ఈ
గమలయేలీయుడు ఎవరు అంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి ఒకసారి. అదే అపోస్తుల కార్యాలు. ఎవరు ఆ గమలయేలీయుడు? 5వ అధ్యాయం 33. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశింపగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక పరిసయ్యుడు. వినండి జాగ్రత్తగా. మొట్టమొదటగా ఈ గమలయేలీయుడు ఎవరు అని అంటే ఒక పరిసయ్యుడు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీయులు ఉన్నారా? ఆ పరిసయ్యులలో ఈ గమలయేలీయుడు అనే ఆయన, గమలయేలీయులు కాదు ఒక్కడే, గమలయేలీయుడు ఒక పరిసయ్యుడు. ఈయన ప్రజల చేత ప్రసిద్ధి చెందినవాడు. ఇంకా ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు ఈ గమలయేలీయుడు. ధర్మశాస్త్రాన్ని కంఠాపదంగా ఉపదేశించగలిగిన జ్ఞానం కలిగిన వాడు. ఇంకా గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, వినండి, ఎక్కడ లేచాడు అంటే ఇప్పుడు ఈయన యూదులందరికీ జరిగే ఒక న్యాయ సభలో అత్యున్నతమైన స్థానంలో ఉంచబడిన సభ్యులలో ఒకడు. వింటున్నారా? యూదులందరికీ ఏదన్నా సమావేశం జరిగినప్పుడు న్యాయము తీర్చే ఆ న్యాయ తీర్పు ఆ సభలో ఈయన ఒక సభ్యుడై ఉన్నాడు. అత్యున్నతమైన స్థానంలో ఒక సభ్యుడు. ఓకేనా? ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా 38. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ మనుషుల జోలికి వెళ్ళొద్దు, వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు. అర్థమవుతుందా? ఇక్కడ ఈ మాట ఎందుకు చదివించానంటే ఈ గమలయేలీయుడు జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ గమలయేలీయుడు పరిసయ్యుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, న్యాయ సభలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న వారిలో ఒకడై ఉన్నాడు. ఇతను 1వ శతాబ్దానికి చెందినవాడు. 1వ శతాబ్దమే కదా పౌలు కాలము, అపోస్తుల కార్యం 1వ శతాబ్దమేగా. 1వ శతాబ్దానికి చెందినవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. అంత మాత్రమే కాదు కానీ ఈయన జ్ఞానము కలిగిన వాడు. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఎలా పడితే అలా వాడిని శిక్షించండి, దండించండి, రాజు కంటే జ్ఞానం కలిగిన వాడికి కనబడుతున్నాడు. ఒకవేళ వారు గనక చేసేది తప్పు అనుకో, దేవుడు దాన్ని ఆపేస్తాడు మధ్యలోనే. కానీ ఒకవేళ అది సరైనదనుకో, నువ్వు అడ్డుపడుతున్నావు కదా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నావు. జాగ్రత్త. జ్ఞానంగా మాట్లాడాడా లేదా? ప్రైజ్ అల్లాడ్. ఈ ఇలాంటి గమలయేలీయుడి దగ్గర తర్ఫీదు పొందినవాడు అపోస్తులుడైన పౌలు. ఇంత జ్ఞానం కలిగిన వాడికి ఏ జ్ఞానం ఉంటుంది? ఆ జ్ఞానమే ఉంటుంది. అందుకనే ప్రవక్త అంటాడు, ఎక్కడ కూడా బైబిల్ ట్రైనింగ్లో అవ్వద్దు. బైబిల్ ట్రైనింగ్ వలన ఆత్మల పట్ల భారము కానీ, ఆత్మను రక్షించే విధానం కానీ ఉండదు. కానీ ఈ జ్ఞానం, ఉపదేశించే జ్ఞానము ఎక్కడి నుంచి రావాలి అంటే పైనుండి రావాలి. ఈ పైనుండి వచ్చేటువంటి జ్ఞానము దీనత్వం కలిగింది, లోబడేది. అంతేనా? మొదటిగా పవిత్రమైనది, లోబడేది, దీనత్వం కలిగినది, పైనుండి వచ్చే జ్ఞానం. అయితే తర్ఫీదు ద్వారా పొందుకునే జ్ఞానం, నా బైబిల్ తీసుకునిరా, బైబిల్ తీసుకునిరా, కూర్చుందాం, కూర్చోండి. కానీ పెట్టి దొరకదు అంతసేపు, కామన్ సెన్స్ లేదు. టీ పెట్టలేదు. బాగున్నారక్క? ఏంటి సంగతి? అన్నం తిన్నారు? ఏం కూర వండుతున్నారు? అయ్యే ఈ బాయిలేరుకోళ్ళు ప్రవక్త తినద్దు అన్నాడు. అయ్యొద్దు, అయ్యొద్దు, అయ్యొద్దు. మనం కూడా బాయిలేరులో తయారవుతామంట. వద్దు, అయ్యొద్దు. ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు గృహాలను దర్శిస్తున్నావు? ఎందుకు కుటుంబ ప్రార్థన పెడుతున్నారు? ఎందుకు సంఘంలో ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నారు? ఎందుకు ఈ భారము? అది ఎవరికి తెలుస్తుందో తెలుసా? పైనుండి వచ్చే జ్ఞానం కలిగిన వాడికి తెలుస్తుంది. ఎలా మాదిరికరంగా తిమోతితో ఏమంటాడు పౌలు?
నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు. ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, పరిశుద్ధతలోను విశ్వాసులకు మాదిరిగా నువ్వు ఉండు. నీవుంటే వారు నిన్ను చూసి వారు ఆ విధానంలో నడుస్తారు. కాబట్టి నువ్వు మాదిరిగా ఉండాలి. మరి ఈ రోజున సేవకులుగా, నేను ఎవరిని విమర్శించాలని కాదు, సేవకులుగా ఉన్నవారు లోబడే వారిగా ఉండాలి. సేవకులైనటువంటి వారు దేవుని ఎదుట దీనత్వం కలిగిన వారిగా ఉండాలి. సంఘానికి, ముఖ్యంగా సంఘానికి విధేయత కలిగిన వారిగా, వారి పట్ల భారము కలిగిన వారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? విశ్వాసులు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? క్రీస్తు భార్య. నువ్వు సేవకుడివి, వాళ్ళు విశ్వాసులు కాదు. పైనుండి వచ్చే జ్ఞానం చెప్తుంది, అది నా భార్య, ఈ సంఘము నా భార్య, ఆమెను వెలబెట్టి కొనుక్కున్నా, ఆమె కొరకు నా ప్రాణాన్ని అర్పించాను. నీ స్థానం ఎక్కడ? ఆయన సింహాసనం మీద. ఇది పైనుండి వచ్చే జ్ఞానానికి అర్థమవుతుంది. కానీ ట్రైనింగ్ అయినటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది తెలుసా? ఏం చేస్తున్నాడు పౌలు? ఏం చేస్తున్నాడు? గమలీయుడి దగ్గర నేర్చుకున్న ఈ జ్ఞానం ఏదైతే వ్యతిరేకంగా ఉందో వారిని చంపుకుంటూ పోతుంది. ఆ జ్ఞానం, ఈ గమలీయుడి దగ్గర నేర్చుకున్న జ్ఞానం స్టెఫనును చంపుతుంటే దాన్ని అంగీకరించే వారిగా, వారి వస్త్రాలను పట్టుకునే వారిగా ఉంది. ఆ జ్ఞానం దేనికి లోపడుతుంది అంటే, ఏ జ్ఞానం అయితే ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నారో వారికి లోబడేది జ్ఞానం. కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యేది కాదు, ఎవరికి లోబడేది కాదు, ఎవరిని చంపేది కాదు, ఎవరిని హతము చేసేది కాదు. ఇది బ్రతికించే జ్ఞానం, ఇది బలపరిచే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది తప్ప అది శాపగ్రస్తమైనదిగా, శపించేదిగా మార్చబడదు. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతుంటే అతను చేసిన ఆశీర్వాదపు ప్రార్థన, వారిని క్షమించు, ఈ పాపం వారి మీద మోపొద్దు. యేసుక్రీస్తు చేసిన ఆ పైనుండి వచ్చిన జ్ఞానం చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం. కానీ భూ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంది? గమలీయుడి దగ్గర నేర్చుకున్న భూ సంబంధమైన సౌలు జ్ఞానం ఏం చేస్తుంది అంటే చంపుతుంది. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్న వారిని, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యాలను వీరు చంపుకుంటూ పోవడానికి శాసనాన్ని, చట్టాన్ని కూడా తీసుకున్నారు. ఏం జరిగింది? దేవుడు ఊరుకుంటాడా? అయితే సమయం పట్టింది. వెంటనే ఆయన ఆల్రెడీ చాలా మందిని చంపేశాడు. పౌలు చాలా మందిని ఆయన హతం చేశాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక రోజున సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమైందంటే, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో నుండి ఆ మాట రూపాంతరపరిచింది సౌలుని. ఎవరినైతే ఇప్పుడు ఇతను చంపుకుంటూ వెళ్తున్నాడో, ఏ క్రైస్తవులనైతే చంపాలని, ఏ యూదులనైతే, ఏ అన్యులనైతే చంపాలని ప్రయత్నం చేస్తూ పరిగెడుతున్నాడో, ఆ సౌలును దేవుడు రూపాంతరపరిచిన తర్వాత, ఆ మాట ఆయన దర్శించిన తర్వాత, ఆ అగ్ని స్తంభము ఆయనను పట్టుకున్న తర్వాత, ఇప్పుడు బాహ్య నేత్రాలు మూయబడ్డాయి, శరీర సంబంధమైన నేత్రాలు పొరలు రాలిపోయాయి, పాపపు పొరలు రాలిపోయాయి. ఇప్పుడు మనోనేత్రాలు తెరిపించబడ్డాయి. ఈ మెస్సయ్య ఎవరో కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవాగా దావీదును నడిపించిన ఆయనే ఈయన. సైన్యములకు అధిపతిగా ఎర్ర సముద్రాన్ని చీల్చి ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసి మోషేను నడిపిస్తూ అగ్నిస్తంభముగా ఉన్న అదే అగ్నిస్తంభం ఈ రోజు దమస్కు మార్గమును దర్శించింది ఆ అగ్నిస్తంభమే అని గుర్తించాడు, రూపాంతరం చెందాడు. ఇప్పుడు ఆయన రంగం మీదకు బయలుదేరుతున్నాడు. దేని కొరకైతే బయలుదేరాడో చంపడానికి, ఇప్పుడు ఇక్కడ దర్శించాడు, దేవుడు రూపాంతరపరిచాడు. ఇప్పుడు దేనికి పరిగెడుతున్నాడంటే, మరణించిన వారిని బ్రతికించడానికి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచడానికి, ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారిని విధేయతలోనికి నడిపించడానికి, ఎవరైతే జీవాన్ని కలిగి లేరో, ఎవరైతే అనారోగ్య పరిస్థితులను కలిగి ఉన్నారో వారి స్థితిగతులన్నీ మార్చడానికి, వారికి సరైన నిజమైన ఆ కాలపు వర్తమానాన్ని అందించడానికి రంగం మీద బయలుదేరాడు. ఎవరు? పౌలు. రూపాంతరపరచబడిన తర్వాత దేవుడు వాడుకునే విధానం ఏమంటాడు? అననీయ ప్రవక్తతో, అతడు నా సాధనం.
నేను ఆయన వాడుకోబోతున్నాను. అతను ప్రార్థన చేసినప్పుడు పొరలు వంటివి రాలిని అనుందా? ఏముంది? ఎప్పుడైతే ఆ పాపపు పొరలు రాలినియో అప్పుడు అదృశ్యమైన శక్తిని ఆయన అనుభవించడం మొదలైంది. వెంటనే ఆయన ఎడారిలోకి, అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు దేవునితో మాట్లాడు. గలతీ రాసిన పత్రికలో మనకు అదే కనిపిస్తుంది. నేను మనుషుల ద్వారా ఉపదేశం నేర్చుకోలేదు, చదవతులేండి, అయిపోయింది. మనుషుల ద్వారా నేను ఏది పొందుకోలేదు. నాకు ఈ జ్ఞానాన్ని, ఈ కృపను, ఈ వర్తమానాన్ని, ఈ వాక్యాన్ని ఇచ్చింది మనుషులు కాదు, నాకు దేవుడే బయలుపరిచాడు అని చెప్తాడు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు దేవుని దగ్గర నేర్చుకున్నది, ఆయనకు నేర్పించింది ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఇప్పుడు ఆయన రూపాంతరపరచబడ్డాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. చివరికి ఏనైనా పాము కరిచినా ప్రపంచంలోనే విషసర్పం అంట, కరిచినా భయపట్ల. మరి అక్కడెందుకు భయపడ్డాడు? రూపాంతరపరచబడక ముందు వాళ్ళు ఏదో భక్తి చేసుకుంటుంటే ఎందుకు భయపడ్డాడు? ఆ జ్ఞానానికి భయం ఉంటుంది. ఏ జ్ఞానానికి? మనుషుని ద్వారా నేర్చుకున్న జ్ఞానానికి ఒక భయం ఉంటుంది. ఏంటో తెలుసా? ధర్మశాస్త్రంలో నుంచి వారు అబద్ధపు బోధ అయిన మెస్సయ్య వైపు వెళ్ళిపోతారేమో, ఈ ధర్మశాస్త్రంలో నుంచి వెళ్ళిపోతారేమోనే భయం ఉంటుంది. ట్రైనింగ్ అయిన జ్ఞానానికి అర్థమవుతుందా? కానీ పైనుండి వచ్చిన జ్ఞానానికి భయం ఉండదు. పాము కరిచింది, చచ్చిపోతాను అన్నాడా? వాళ్ళందరూ భయపడుతున్నారు. చేతిని అలా ఇదిలిచ్చాడంట, చూస్తున్నాడు సస్తాడని. ఏమైంది? పైనుండి వచ్చే జ్ఞానం నిన్ను దేవుడు ఎప్పుడైతే పరుస్తాడో అప్పుడు నీవు దేనికి భయపడేవాడిగా ఉండవు. భయపడుతున్నాము అని అంటే మనం ఇంకా రూపాంతరపరచబడలేదు, ఆయన శక్తిని ఇంకా మనం ఆశ్రయించలేదని అర్థం. చదువుల్లో చాలా మంది చిన్నపిల్లలు చదువు అంటే భయం. గుర్తుపెట్టుకోండి, భయపడాల్సింది మీరు కాదు, బయట వాళ్ళు. ఎందుకని? లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మిమ్మల్ని రూపాంతరపరిచేవాడు మీలో ఉన్నాడు. ఆయన మనల్ని రూపాంతరపరుస్తాడు. ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా చాలా విషయాలన్నీ వీలైతే దేవుని చిత్తం అయితే మరొకసారి మాట్లాడుకుందాం. రేపు వారం అని నేను చెప్పను, ఎందుకంటే పరిస్థితులు మనకు 2 వారాలు అనుకున్నాం కాబట్టి తర్వాత ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. దేవుని చిత్తం అయితే మరొకసారి ఈ రూపాంతరపరచబడే శక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కానుకలు తెచ్చారా? సరే, కానుకలు పెడదాం. లేచి నిలబడదాం. మనందరం ఒకసారి లేచి నిలబడదాం. ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. నిన్నే నమ్ముకొని ఉన్నా యేసయ్యా, నీకై కనిపెట్టుకున్నావు ప్రియుడా. నిన్నే నమ్ముకొని ఉన్నా యేసయ్యా, నీకై కనిపెట్టుకున్నావు ప్రియుడా. ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. చికాకు బాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే మమ్ము ఎన్నుకున్నాడే. ఆ చికాకు బాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే మమ్ము ఎన్నుకున్నాడే. ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్టే
ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు మన హృదయాల్లో ముద్రించి ఆ రూపాంతరపరచబడే శక్తిని మనందరం కూడా పొందుకున్నట్లుగా కృప చూపించమని, దాని కొరకే మనం పిలువబడ్డామని విశ్వసిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సోదరుడు లాజర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రభు యేసుక్రీస్తు మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి, ఈ ఉదయకాలం ముందు నా తండ్రి మేమందరం నా తండ్రి ఒక విశ్వాసులుగా కాదు కానీ నా తండ్రి మీ భార్యగా మేము ఇక్కడ చేరి ఉన్నాం ప్రభు. తండ్రి, మేమైతే మీ భార్యగా ఇక్కడ చేరి ఉన్నప్పుడు నా తండ్రి గూఢమైన విషయాలు నా తండ్రి మీ భార్యకు మాత్రమే బయలుపరుస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభు. స్తోత్రం తండ్రి, మేము ఒక శాఖ కాదు కానీ నా తండ్రి మీ భార్యగానే చేరి ఉన్నామని మీరు గుర్తెరిగి నా తండ్రి ఆ పైనుండి వచ్చిన వాక్యమును నా తండ్రి ఏ విధంగా నా తండ్రి అపోస్తుడైన పౌలుకు నా తండ్రి బయలుపరిచారో మా తండ్రి ఈ దినము నా తండ్రి మీరు మాకు బయలుపరుస్తున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభు. తండ్రి, ఆది నుండి కూడా నా తండ్రి మీరు రూపాంతరం చెందిస్తూ నా తండ్రి మీరు కూడా రూపాంతరం చెంది నా తండ్రి అదే స్థితిలోకి మీరు కూడా రూపాంతరం చెంది మధ్యాకాశంలోకి వస్తారని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారు ప్రభు. నా తండ్రి ఆ గూఢమైన విషయాలు నా తండ్రి మాకు మాత్రమే మీరు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ముందు నా తండ్రి జ్ఞానులకు వివేకులకు మరుగు చేసిన నా తండ్రి పసిబాలుల వారిన నా తండ్రి మాకు మీ వాక్యాన్ని ఇచ్చారు తండ్రి. ఎంతో గొప్ప ధన్యత తండ్రి. నా తండ్రి మేము ఇచ్చిన నా తండ్రి మేము మీ రుణం తీర్చుకోలేము తండ్రి. తండ్రి, మీ రక్తాన్ని చెందించి మీ ప్రాణమును నా తండ్రి ఇచ్చి నా తండ్రి వెల చెల్లించి నా తండ్రి విమోచించారు దేవా. స్తోత్రాలు తండ్రి. అనాదిలో నా తండ్రి ఆదాముకు ప్రకటముకులు నా తండ్రి మీరు అవ్వను తీసిన విధంగా నా తండ్రి 2000 సంవత్సరాల క్రితం నా తండ్రి కల్వరిపై నా తండ్రి సిలువలో నా తండ్రి మీ శరీరం నుంచి నా తండ్రి వధువుగా నా తండ్రి మమ్మల్ని బయటకు తీశారని మేము నమ్ముతున్నాం ప్రభా. ఆ ప్రత్యక్షతను నా తండ్రి మీరు మాకు ఈ దినం మాకు మరలా తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇంకా నా తండ్రి మీ రాకడ నా తండ్రి ఎంతపాటు ఆలస్యమైతే నా తండ్రి ఇంకా ఎన్నో మర్మమైన విషయాలు నా తండ్రి తెలియజేయమని నా తండ్రి మేము భౌతికంగా నా తండ్రి నిరాశ చెందకుండా నా తండ్రి ఆత్మీయంగా మేము బలం పొంది నా తండ్రి మీ వైపు మాత్రమే చూసినట్లు సహాయం చేయమని, దుష్టులు నా తండ్రి మా చుట్టూ ఎంత ప్రయత్నాలు చేసినా ఎన్ని మాటలన్నా నా తండ్రి వాటిని మేము తిరిగి తిప్పి కొట్టాలనే ప్రయత్నం కాకుండా వారిని ప్రేమించే మనసును మాకు దయచేయమని, వారిని మేము ప్రేమిస్తున్నట్లు మమ్మల్ని వారు ప్రేమించలాగిన వారికి కూడా బయలుపాటు కలుగ చేయమని సమస్తం మీ బాధల మీదే పెట్టుకొనుచు మా తండ్రి మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. నా స్వరము ఎత్తి నే పాడెదను, నా